హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పోయినసారి రన్నర్అప్గా నిలిచిన ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే మాట్లాడుకున్నాం. పోయినసారి అయితే ఎస్ఆర్ఎస్ టీం పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి టీంకి చుక్కలు చూపించాలని చెప్పాలి. ముంబై మెయిన్ టీమ్స్ మీద ముంబై కానీ, ఆర్సీబీ మీద కానీ, చెన్నై మీద కానీ ప్రతి టీం మీద 277 టార్గెట్, 287 టార్గెట్ మీద ఇచ్చి ప్రతి టీంకి చుక్కలు చూపించాలని చెప్పాలి. వాళ్ళ టీంకి అయితే వెళ్ళే ముందు బ్యాటర్స్ అయితే ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, అటారా ట్రేడ్, సచిన్ బేబీ, అంకిత్ వర్మ బ్యాటర్స్ అయితే వీళ్ళు. వికెట్ కీపర్స్ వచ్చేసి హెన్రిక్ క్లాసెన్, ఈశాన్ కిషన్ అయితే చెప్పాలి. ఆల్రౌండర్స్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ, కమెండో మెండిస్, మోల్డర్ అనే చెప్పాలి. స్పిన్నర్స్ వచ్చేసి అడమ్ జాంపా, రాహుల్ చాహర్, ఈశాన్ అన్సారీ. మరియు ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి అయితే బౌలింగ్ అయితే చాలా బాగుంది ఈసారి అయితే. ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షర్ పటేల్, జయదేవ్ ఉనట్కర్, సమ్రీత్ సింగ్, ఈశాన్ మలింగా. స్పిన్నర్స్ అయితే పోయినసారి స్పిన్నర్స్ అయితే బాగా లేరు. ఈసారి అయితే మెయిన్ స్పిన్నర్ అడమ్ జాంపా, ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అడమ్ జాంపా, రాహుల్ చాహర్ ఉన్నారు. దీని ప్లేయింగ్ 11 వచ్చేసి అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ అయితే ఉంటారు. అండ్ ఈశాన్ కిషన్ థర్డ్ డౌన్ అయితే దిగుతారు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ అయినా, అటారా ట్రేడ్ అయినా ఉంటారు. తర్వాత బౌలింగ్ ప్యాట్ కమిన్స్, హర్షర్ పటేల్, మొహమ్మద్ షమి అయితే కంపల్సరీ. స్పిన్నర్స్ అయితే అడమ్ జాంపా, ఇంపాక్ట్ ప్లేయర్ మీద రాహుల్ చాహర్ అయితే రావచ్చు. ఇలాంటి ఎస్ఆర్ఎస్ టీం ఇలాంటి ఓవరాల్గా ప్లేయింగ్ 11 అయితే ఓవరాల్గా టీం అయితే బాగుంది. మన టీంలో బ్యాటింగ్ పవర్ అయితే చాలా బాగుంది. అలాగే బౌలింగ్ కూడా మంచి బై అనే చెప్పాలి షమి అయితే. ఎందుకంటే భువీ ప్లేస్గా షమి అయితే చాలా మంచి మూవ్ అనే చెప్పాలి. అండ్ మిడిల్లో క్లాసెన్ అయితే చాలా బాగా ఆడతారు. ఎందుకంటే స్పిన్నర్స్ అయితే చాలా బాగా తను హ్యాండిల్ చేస్తారు హిట్టింగ్ అయితే. నెక్స్ట్ అయితే ప్రతి సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంకి స్పిన్నింగ్ ఇష్యూ అయితే ఉండేది. బట్ ఈసారి అయితే అది ఏం లేదు. ఈసారి ఆస్ట్రేలియా మెయిన్ స్పిన్నర్ అడమ్ జాంపా, రాహుల్ చాహర్ అయితే ఉన్నారు. టీం అయితే చాలా బాగుంది. ఈసారి చూస్తే కప్పు పొట్టేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి అయితే ఫైనల్ దాకా వెళ్ళి కొన్ని ఇష్యూస్ వల్ల, క్యాప్టెన్ డిసిషన్స్ కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఓడిపోయింది. ఈసారి అయితే కంపల్సరీ కప్ అయితే కొట్టేలాగా ఉంది. ఎందుకంటే నేనైతే ఎస్ఆర్ఎస్ టీంకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నా హోమ్ టీం కాబట్టి. మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో, ఏ టీం గెలిచేలాగుండో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి వీడియో అయితే మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరైతే చూసేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.